Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ వ్లాగ్ మీకు అర్థమైపోయింది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మావయ్య బర్త్డే ఉందన్నమాట. సో దానికి సంబంధించింది మావయ్యకి బైక్ కొందాము అనేసి అని అనుకుంటున్నాం. అంటే పాత బైక్ ఉండింది, అది ఇచ్చేసారు. సో ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఎవ్రీ 1 yearకి మావయ్య కొత్త బండి మారుస్తూ ఉంటారనమాట. ఒకే బండి ఎక్కువ కాలం నడిపించరు. సో అది మావయ్యకి చాలా ఏళ్ళ నుంచి అలవాటు. ఒకసారి ఒక బండి ఓన్లీ 2 years 3 years వాడారు. దాని తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మార్చేస్తూ ఉంటారనమాట. సో ఈ ఇయర్ ఏమనుకుంటున్నామంటే మావయ్య కొనుక్కోవాలనుకుంటున్నా కూడా మేము సర్ప్రైజ్గా వెళ్తున్నాము. ఐ మీన్ లైక్ సర్ప్రైజ్గా ఏం లేదు, ఆల్ టుగెదర్ వెళ్తున్నాము. కాకపోతే డబ్బులు హరిని ఇస్తాంది. ఇప్పుడు మళ్ళీ అన్ని నువ్వు ఆ డబ్బా తీసామంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటా అయితే మీరు వెళ్ళండి, ఆ డబ్బా ఇవ్వాలి అవ్వదు. జనరల్గా అది డబ్బాలో వేసుకునే డబ్బులు ఏం చేస్తుందంటే ఎవరి బర్త్డే ఉన్నా కూడా ఆ డబ్బాలో నుంచి కొన్ని డబ్బులు ఎంతో కొంత దాని చేతికి ఎంత అందితే అంత తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. పాపం దానికి క్యాలిక్యులేషన్స్ అవి తెలియదు కాబట్టి. సో ఆ డబ్బాలో నుంచి ఇప్పుడు కొన్ని డబ్బులు తీసుకొస్తున్నా అనేసి అని అంది. అంటే మొత్తం డబ్బా ఇస్తుందో నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం. నీ బర్త్డే కూడా ఉంది కదా మరి. బై ద వే నీ బర్త్డేకి నాన్న ఊర్లో ఉండట్లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ నాకు తెలియకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి. నేనైతే ప్రాంక్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వైఫ్ కడుపుతూ ఉంటే ఎవరైనా ఏ ఊరికి ఎట్లా వెళ్తారు చెప్పండి. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడానికి మనకు కష్టం, అవుట్ ఆఫ్ కంట్రీ ఎలా వెళ్తారు? అందుకే మనం తీసుకెళ్ళట్లేదు, రిలాక్స్ అవ్వండి. ఫేక్ ఫేక్ కంపెనీ ఇస్తుందంట శివ. దానికి కూడా 10 days హాలిడేస్. మళ్ళీ సెకండ్ క్లాస్ పోర్షన్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది. ఇక్కడికి లాస్ట్ టైం 2 సార్లు దుబాయ్ నేను లేకుండా వెళ్ళావు. ఇప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చిట్టీలు వేస్తావా ఏ ప్లేస్కి వెళ్ళాలని? ఫిక్స్ అయ్యావా? నేను నమ్మను. ఏంటో ఆ డీటెయిల్స్ మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం, మనకి రివీల్ చేస్తే. అన్ని పదం లేట్ అవుతుంది, తాత వాళ్ళు రెడీ. అది నీ కార్డ్ తీసుకో, నీ కార్డులో చాలా డబ్బులు ఉంటాయి. శివ కవర్లో కూడా పెట్టిందిరా. ఏంటది హరిని? చెప్పనా మావయ్యకి? శివ నీ బాటిల్ ఏంటి? ఎవరు బాటిల్స్ వాళ్ళే తెచ్చుకున్నారు. సో ఇప్పుడైతే బయలుదేరాం మేము. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫైనల్ గా మేము ఏం తీసుకుంటున్నాం, ఏం కొంటున్నామని. అంత సీన్ లేదు. నాకా పిక్కుపోయిందా? లేదత్తయ్య, ఒక రౌండ్ పొద్దున ఒక బయటకి వెళ్ళి వచ్చాను కదా ఒక పని మీద, కొంచెం వాడిపోయింది అంతే. లేదు, నేను మార్నింగ్ ఒక చిన్న పని మీద బయటకి వెళ్ళి వచ్చాను. సో దానివల్ల కొంచెం వాడిపోయింది. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నో, ఇట్స్ వెరీ హాట్. అరే బాగుంది కదా అది, ఇది బాగుంది. సైకిలే చూస్తున్నాం. ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది, ఇంకా మేమేం ఫిక్స్ అవ్వలేదు ఏ బండి అని. నాకైతే ఈ బండి నచ్చింది, ఈ బండి నచ్చింది. నాకు కూడా ప్లెజెంట్గా బాగుంది, స్ప్లెండర్. సమ్ డబ్బా డిస్కషన్. నాకు ఇస్తావా? నాకు కూడా ఒక బండి కొనిస్తావా? నా బండి నేను డ్రైవ్ చేసి ఎన్ని రోజులు అయిందో, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను నడపలేదు. ఇంకా కూడా బాగుంది కదా.
ఇప్పటికీ ఒక 2 షోరూమ్స్ తిరిగాం మేము. సో అందుకే వీళ్ళు ఏమన్నా ఫిక్స్ చేసి మమ్మల్ని రమ్మంటే వెళ్ళి మేము చూస్తాం. ప్లెయిన్ ఉంటేనే ఉత్సాహాన్ని ఇట్లా పేరు రాయడానికి ఇందాకే ఒకటి చెప్పారు, ఎవరికో లిఫ్ట్ ఇచ్చారో నా బండి 1 డేలో అమ్మిపించారు. నా సంగతి చెప్తే బండి అసలు ఇంటికి రాని. అన్నీ నువ్వు డ్రైవ్ చేస్తావా? బాయ్ అన్నీ డబ్బా అంటే ఇది అవు అయిపోయింది, ఎక్కిచ్చేసింది. దిగుతావా? పిలుస్తుంది మమ్మీ. ఇచ్చేది అడుగు హరిని, బండి ప్రైస్ ఎంత అడుగు. అంతే 1,15,000. ఎవరు తగ్గిస్తారో అడుగుతావు కదా, నువ్వు బేరాలాడతావు కదా. రేటు బండి సైజా ఎంత తగ్గిమంటావు అడుగు. ఒక 10,000 5,000 1 lakh తగ్గిస్తే హ్యాండిల్ ఇస్తారు. అంటే ఇప్పుడు పారిపోతారు మామయ్య, నాకు బండి వద్దంటారు. దీనికి నాకు ఏం సంబంధం లేదు. తీసింది ఓకే. మామయ్య బర్త్డేకి బైక్ 1 lakh ఇచ్చేయండి అనుకుందిరా. ఇప్పుడు డబ్బులు అంట, ఏమండి క్యాష్ ఇస్తావా? అదిగో మళ్ళీ తెచ్చింది డబ్బాలు. డబ్బులు బాక్స్ ఈ పెద్ద నోట్లోకి కానీ అదిగో నా డబ్బు నాకు ఇక్కడ గాంధీ ఉన్నాడు కదా, అక్కడ కూడా గాంధీ ఉన్నాడు. బాగానే ఇచ్చింది డబ్బాలు అన్ని బాగా. ఇగో తాతది ఇక్కడ ఉంది. ఇదిగో పాత 100 కూడా ఉందంటుండ్రా వాళ్ళకి. కాంప్లిమెంటరీయా? అదే ఆ కట్ట కూడా వేసేసుకుంటుంది, మీ ఇష్టం. వేస్తే దాన్ని ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. పాయింట్స్ కూడా వేసింది కదా. ఇప్పుడు ఈ డబ్బా ఎన్ని రోజులు ఇస్తుందో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలని అడుగు. ఇగో దీన్ని చూస్తే ఇగో ఆ డబ్బా మీద స్టిక్కర్ రోలెక్స్ అంట. ఆ రోలెక్స్ విక్రమ్ల సూర్య. కొనేసారా బైక్? మళ్ళీ డబ్బా సర్ది పెట్టేసుకుంది, తాళం కూడా వేసుకుంది. డబ్బా తీసింది అర్ని. డబ్బా తీసింది, మళ్ళీ సర్ది దీంట్లోనే పెట్టేసింది. ఏ బండి సెలెక్ట్ చేసావు అర్ని? కొంచెం ఇచ్చావా? కొంచెం చూపించింది. పర్వాలేదు, పాత సినిమాలో కదా. పద పాయసం చేస్తా. కాదు పాత సినిమాలో పాయసం చేస్తా పదాన్ని. వద్దు వద్దు, ఇది బాగుంది, అందుకే తీసుకున్నాను.
బాయ్. వెళ్ళండి, ఒక రౌండ్ వెళ్ళరండి. బాయ్ హరిణి. బుల్లెట్ సౌండ్ వస్తుందా? బాయ్ తల్లి. జాగ్రత్త. అయిపోయిందా అర్ని? సో గాయస్ చూసారు కదా, మొత్తానికైతే మావయ్య కొత్త బైక్ తీసుకున్నారు. అండ్ సో మావయ్య బర్త్డే ఇప్పుడు ఎలాగో 2-3 డేస్లో ఉంది కాబట్టి కొంచెం ముందుగా తీసుకున్నారు, ఎందుకంటే డెలివరీకి అది టైం పడుతుందని చెప్పేసి. సో హరిని ఇంకా మావయ్య వెళ్ళి బండి పూజ కూడా చేయించుకున్నారు. మేము బర్త్డే రోజు కూడా పెద్దగా ఏం ప్లాన్స్ చేయలేదు, బికాస్ మాకు బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ ఈవెంట్స్ ఇన్ ద సెన్స్ హరిని బర్త్డే ఉంది, తర్వాత అప్కమింగ్ శ్రీమంతం ఉంది. సో దానికి రిలేటెడ్ ప్లాన్స్ కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి సో ఈసారి కూడా సింపుల్ సెలబ్రేషన్సే అనుకున్నాము. అండ్ ఎస్, స్టే ట్యూన్ ఫర్ ద అమేజింగ్ అప్కమింగ్ బ్లాగ్స్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బండి బ్లాగ్ నచ్చింది. మా హరిని ఆ డబ్బా ఎప్పటికీ తీస్తుందో నాకు నిజంగా తెలియదు, కానీ ఏదో రోజు దానికి ఏం చేస్తానంటే ఆ డబ్బా పోయిందని ప్రాంక్ చేస్తాను, జస్ట్ టు సీ హర్ రియాక్షన్. లేదా పోయింది అన్నట్టు చేస్తే ఏం చేస్తుందో చూద్దాము. దానికి హాలిడేస్ ఉన్నప్పుడు అలా ప్లాన్ చేస్తాను, సో దట్ ఇట్ వర్క్స్. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.